ఆర్సీబీ ఫస్ట్ టీమ్ అయిపోయింది టు క్వాలిఫై ఫర్ ది ప్లే ఆఫ్స్ టాటా WPL 2026లో. వరుసగా 5 మ్యాచ్లు గెలిచారు. 5 మ్యాచ్లో 5 వేరే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పర్ఫార్మెన్సెస్. ఇవన్నీ చూస్తుంటే 2025 ఆర్సీబీ సీజన్ ఆఫ్ మెన్స్ గుర్తు రావట్లేదు. మరి దాని గురించి మాట్లాడుకోవద్దా? లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ WPL సీజన్ 4లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 5 మ్యాచ్లు ఆడితే 5-5 గెలిచేశారు. ఇన్ఫ్యాక్ట్ అదేదో లాస్ట్ సీజన్లో ఒక మ్యాచ్ గెలిచారట వాళ్ళు ఆడిన లాస్ట్ మ్యాచ్. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎవరు కూడా వరుసగా 6 మ్యాచ్లు అక్రాస్ సీజన్స్ గెలిచింది కూడా లేదట. అదేదో క్విజ్కి సంబంధించిన స్టాట్లు అనిపిస్తుంది. అది పక్కన పెట్టేస్తే 5 out of 5 దాంతో వాళ్ళ పేరు పక్కన క్యూ కూడా వచ్చేసింది. దాంతో క్వాలిఫై అయిపోయిన ఫస్ట్ టీమ్గా మారింది. దీంతో జరిగింది ఏంటంటే 2 విషయాలు. బిఫోర్ వి గెట్ టు దట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మ్యాచ్లో జరిగింది. వడోదరాకు మూవ్ అయ్యారు టీమ్స్ అందరూ కూడా. గుజరాత్ జైంట్స్కి వాళ్ళ హోమ్ గ్రౌండ్. జీజీ టాస్ గెలిచారు. వాళ్ళు ఫస్ట్ ఆర్సీబీని బ్యాటింగ్ చేయమన్నారు. ఆర్సీబీ 178 స్కోర్ చేశారు. దాంట్లో గౌతమి నాయక్ తన ఫస్ట్ WPL హాఫ్ సెంచరీ 73 స్కోర్ చేసింది. మిగతా పెద్ద కాంట్రిబ్యూషన్స్ ఏమీ లేవు, అన్ని చిన్న చిన్న కాంట్రిబ్యూషన్స్ మాత్రమే. అండ్ ఇన్ రిప్లై ఒక 61 రన్స్ తక్కువ స్కోర్ చేశారు గుజరాత్ జైంట్స్. సో వాళ్ళు పెద్దగా రన్స్ ఏమి స్కోర్ చేయలేకపోయారు. ఒక హాఫ్ సెంచరీ వాళ్ళ కెప్టెన్ యాష్ గార్డనర్ నుంచి 3 వికెట్లు సాయిల్ సద్గరేకి, బెల్ మళ్ళీ 13-14 డాట్ బాల్స్ వేసి, డాట్ బాల్ దేవత లారెన్ బెల్లు, డాట్ బాల్ దేవత, కొత్త కితాబ్ ఇచ్చాం మనం. అలాగే శ్రేయాంక పాట్లో వికెట్, నడిన్ డిక్లార్కో వికెట్, ఇలా పంచుకున్నారు, సమన్యాయం చేసుకున్నారు. 5 బౌలర్స్ మాత్రమే వేశారు అండ్ మ్యాచ్ గెలిచేశారు. నో జరిగింది ఏంటి, ఇది సమరీ. బట్ ఈ రిజల్ట్ తర్వాత జరిగింది ఏంటంటే 5 out of 5 గెలిచి 1 క్వాలిఫై అయిపోయారు. మిగతా 4 టీమ్స్ కూడా మీరు పాయింట్స్ టేబుల్ చూస్తే ఏ టీము కూడా అపార్ట్ ఫ్రమ్ ఆర్సీబీ మ్యాక్సిమం వచ్చేది 5 విన్స్కే. అందరూ రాలేరు, బికాజ్ అందరూ ఒకళ్ళొకళ్ళు ఆడాలిగా. సో ఇక్కడ ఆర్సీబీని దాటే వాళ్ళు కూడా బహుశా ఉండకపోవచ్చు. మిగతా 3 మ్యాచ్ల్లో ఆర్సీబీ 1 మ్యాచ్ గెలిస్తే వాళ్ళు టాప్ స్పాట్లో ఉంటారు. అండ్ WPL ఫార్మాట్ ఏంటంటే నంబర్ 1 పొజిషన్లో ఫినిష్ అయిన వాళ్ళు లీగ్ ఫేజ్ తర్వాత వాళ్ళు డైరెక్ట్గా ఫైనల్ ఆడతారు. సెకండ్ అండ్ థర్డ్ స్పాట్లో ఉన్న వాళ్ళు ఒక వర్చువల్ సెమీఫైనల్ ఎలిమినేటర్ ఆడతారు. గెలిచిన వాళ్ళు ఫైనల్కి వచ్చి ఆడతారు అన్నమాట. సో బేసికలీ ఆర్సీబీ ఈజ్ ఇన్ ఎ గ్రేట్ పొజిషన్ టు రీచ్ ద ఫైనల్స్ డైరెక్ట్లీ. నౌ మిగతా 4 టీమ్స్ వీళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు జీజీ ఈ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత 61 పరుగుల తేడాతో ఓడిపోయిన తర్వాత వాళ్ళు నెట్ రన్ రేట్లో కిందకు వచ్చేసి 4th స్పాట్కి వచ్చారు. ఎంఐ తర్వాత యూపీ వారియర్స్ తర్వాత జీజీ అండ్ డీసీకి ఇంకో 4 మ్యాచ్లు ఉన్నాయి. వాళ్ళు 4కి 4 గెలవాలి. ఎంఐకి ఇంకో 3 మ్యాచ్లు ఉన్నాయి. వాళ్ళు 3కి 3 గెలిస్తేనే వాళ్ళు కూడా 5 విన్స్కి వస్తారు. సో ఈ సెకండ్ థర్డ్ పొజిషన్ కోసం కొంచెం ఫైట్ గట్టిగా జరిగేలా అనిపిస్తుంది నాకు, ఏ మాటగా మాట, రైట్? సో ఎంఐ-DC నెక్స్ట్ మ్యాచ్ ఆడుతున్నారు. దాంట్లో ఎవరో ఒకళ్ళు ఆబ్వియస్లీ ఓడిపోతారు. ఇఫ్ ఇట్ ఈస్ డీసీ, తర్వాత డీసీకి ప్రతి మ్యాచ్ ఒక వర్చువల్ నాకౌట్ గేమ్ లాంటిదే, అన్ని గెలవాలి, అప్పుడే థర్డ్ పొజిషన్లో క్వాలిఫై అవ్వచ్చు. ఇప్పుడు ఇక్కడ యూపీ వారియర్స్ వాళ్ళకి ఇంకా 3 మ్యాచ్లు ఉన్నాయి. వాళ్ళు 3కి 3 గెలిస్తేనే వాళ్ళు 5 విన్స్కి వస్తారు. ఎలా అయిపోయిందంటే పరిస్థితి, ఇక్కడ ఆర్సీబీ ఏమో మేము వేరే లీగ్ ఆడుకుంటున్నాం, మాకు సంబంధం లేదు, మీ 4 టీమ్స్ కొట్టుకు సావంటారా, మీలో ఎవరు గెలిచి పైకి వస్తే వాళ్ళతో ఫైనల్ ఆడతాం అన్నట్టుగా ఉంది. ఆర్సీబీ ఎందుకు ఇలా ఆడగలుగుతున్నారు? దట్స్ ఇంపార్టెంట్ థింగ్ టు టాక్ అబౌట్ నౌ. ఒక్కొక్క మ్యాచ్లో ఒక్కొక్క ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారనమాట. ఫస్ట్ మ్యాచ్లో అసలు గెలవడం ఛాన్స్ లేదనుకునే సిచ్యువేషన్ నుంచి నడిన్ డిక్లార్క్ ఒక 63 కొట్టి 4 వికెట్ హాల్ తీసుకొని తను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచింది. రెండో మ్యాచ్లో గ్రేస్ హారిస్ 85 కొట్టి తను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచింది. మూడో మ్యాచ్లో ఇట్ వాజ్ రాధా యాదవ్ హాఫ్ సెంచరీ, శ్రేయాంక పాటిల్ 5 వికెట్ హాల్, రిచా ఘోష్ 44. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఏమో రాధా యాదవ్. 4గో మ్యాచ్లో స్మృతి మందన 96 కొట్టింది, తను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్. 5వ మ్యాచ్లో గౌతమి నాయక్ యంగ్స్టర్, తను మహారాష్ట్ర T20 లీగ్లో మన స్మృతి మందన టీంలోనే ఆడి అక్కడ కూడా బాగా పర్ఫామ్ చేసి, మరి క్యాప్టెన్ రికమెండ్ చేసి ఉండాలి, క్యాప్టెన్ చెప్పుండాలి ఈ ప్లేయర్ మనకు కావాలి మన స్క్వాడ్లోని. ఆప్షన్ తనని పిక్ చేయడం. 27 సంవత్సరాలట. ఇట్స్ నాట్ లైక్ షీఈస్ అ వెరీ యంగ్ గర్ల్ ఆర్ సంథింగ్. మహారాష్ట్ర నుంచి నాగాలాండ్ నుంచి బరోడా, ఇలా వేరే రాష్ట్రాలకు వెళ్ళి అక్కడక్కడ మ్యాచ్లు ఆడి అక్కడ తన పేరు సంపాదించుకొని తర్వాత మళ్ళీ మహారాష్ట్రకు వెనక్కి వచ్చి అక్కడ T20 లీగ్లో ఆడి చివరికి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఒక హాఫ్ సెంచరీ స్కోర్ చేసింది. చాలా బాడింది, పొడుగ్గా ఉంది పిల్ల. షీస్ గాట్ లాంగ్ లీవర్స్ అండ్ స్టెప్ అవుట్ అవుతుంది, బాల్ చక్కగా పిచ్ బాల్ దాకా చేరుకొని ఆడుతుంది, మంచి పుల్ షాట్ ఉంది. ఒక పర్టికులర్ ఫ్లిక్ ఆడింది అగేన్స్ట్ రేణుకా సింగ్ ఠాకూర్. ఆ ఫ్లిక్ అయితే 6కి వెళ్ళిపోయింది అనమాట. వెరీ గుడ్ షాట్, చాలా కాన్ఫిడెంట్గా అనిపించింది. దాంతో మరి ఆ ఫస్ట్ హాఫ్ సెంచరీ కూడా. అండ్ ఈవెన్చువల్గా చూస్తే అదే కారణంగా మారింది ఆర్సీబీ 178 స్కోర్ చేయడానికి. నా
అన్ని చిన్న చిన్న కాంట్రిబ్యూషన్స్ వచ్చే తర్వాత స్మృతి నుంచి ఒక చిన్న 20 ఎంతో ఎగ్జాక్ట్ గుర్తులేదు నాకు, మీరు చూద్దు కానీ స్కోర్లో నడిన్ డిక్లార్క్ నుంచి ఒక చిన్న కాంట్రిబ్యూషను, లాస్ట్లో శ్రేయాంక పాటిల్ నుంచి ఒక 2 బౌండరీ 2 బాల్స్లో, రాధా యాదవ్ ఒక చిన్న క్యామియో ఆడింది 7 బాల్స్లో 17 ఎంతో కొట్టింది. సో ఇలా అందరూ చిన్నగా కాంట్రిబ్యూట్ చిలికి గాలి వాలింది అన్నట్టుగా 178 అయిపోయింది. పిచ్ రిపోర్ట్ అప్పుడు చెప్పింది ఏంటంటే ఈ వేదికలో ఈ పిచ్ చూసిన తర్వాత 200 వస్తుందేమో అన్నారు, కానీ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ ఈ వెన్యూలో 156 మాత్రమే. దానికంటే ఒక 22 రన్స్ ఎక్కువ స్కోర్ చేశారు ఎట్లాగో. సో అలా చేసి తర్వాత బౌలింగ్లో కూడా అగైన్ సెకండ్ ఓవర్లోనే సాయలి సద్గరే ఎవరైతే ఒరిజినల్గా ఎలిస్ పెరీకి రీప్లేస్మెంట్ లాగా స్క్వాడ్లోకి వచ్చిందో ఇప్పుడు ఆడుతుంది. ఎందుకంటే అరుంధతి రెడ్డికి కొంచెం ఒంట్లో బాగాలేదు కాబట్టి తను ఆడుతోంది. 3 వికెట్స్ తీసుకుంది. 2 ఓవర్లోనే తను ఇద్దరిని అవుట్ చేసింది, బెత్ మూనీని, సోఫీ డివైన్ని. వీళ్ళిద్దరిని అవుట్ చేయడంతో ఆబ్వియస్లీ ఒక టోన్ సెట్ చేసింది. 4 for 2 అక్కడ నుంచి అసలు కోలుకోలేకపోయారు గుజరాత్ జైంట్స్. వరుసగా వికెట్స్ పడుతూనే ఉన్నాయి, వాళ్ళు అవుట్ అవుతూనే ఉన్నారు, రన్లు పెద్దగా రాలేదు. వాళ్ళ కెప్టెన్ యాష్ గార్డనర్ తప్ప ఎవరు రన్ స్కోర్ చేసింది లేదు. అండ్ చూస్తే ఏముంది, వాళ్ళు 61 రన్స్ తక్కువకి వాళ్ళు 20 ఓవర్స్ కూడా పూర్తి అయిపోయాయి. అసలు ఏమీ లేదు చెప్పుకోవడానికి గుజరాత్ జైంట్స్కి అయితే. ఆర్సీబీకి అయితే వాళ్ళ బౌలింగ్లో కూడా ఇందాక అన్నట్టుగా డాట్ బాల్ దేవత ఉన్నారు కదా, లారెన్ బెల్. మీరు గమనించారా, లారెన్ బెల్కి ఈ సీజన్లో స్టార్ట్ చేసే ముందర 500K ఫాలోవర్స్ కూడా లేరట, అంతకంటే తక్కువే ఉన్నారంట, ఇంకా తక్కువే బాగా. ఆర్సీబీలో వచ్చి డాట్ బాల్స్ వేసి అవుట్ స్వింగర్స్ వేసి ఫస్ట్ మ్యాచ్లో ఎమ్మెల్యే కేర్న అసలు బాల్ ముట్టుకొనివ్వకుండా బౌలింగ్ వేసేసరికి అమాంతం 1.6 మిలియన్ అయిపోయింది ఇప్పుడు. ఇది ఆర్సీబీకా సోషల్ మీడియాకా పవర్ అన్నమాట, అట్లా ఉంటుంది. అయితే నా ఫీలింగ్ ఏంటంటే మెజారిటీ వాళ్ళకి అసలు మెజారిటీ సగం మందికి కనీసం లారెన్ బెల్ ఏ కంట్రీకి ఆడుతుందో కూడా ఈ సీజన్కి ముందర తెలియదు. ఈ సీజన్కి ముందర ఐ డోంట్ థింక్ ఎనీబడి నోస్. ఇప్పుడు కూడా మీకు తెలిస్తే కమెంట్లో చెప్పండి, లారెన్ బెల్ ఏ కంట్రీకి ఆడుతుంది, లెట్ మీ నో. బట్ ఎనీవేస్ హార్ట్ థ్రోబ్ ఆఫ్ ఆర్సీబీగా మారిపోయింది. డాట్ బాల్స్ తోటి బోల్డ్ ప్రెషర్ బిల్డ్ చేస్తుంది, దాంతో వికెట్స్ కూడా తీసుకుంటుంది. దాంతో జరుగుతుంది ఏంటంటే ఆర్సీబీకి మిగతా బౌలర్స్ అందరూ కూడా కలిసికట్టుగా బౌలింగ్ చేయడంతో వాళ్ళు ఒక స్ట్రాంగ్ పొజిషన్లోకి వెళ్ళిపోయారు. 5 out of 5 ఇస్ నాట్ జోక్. ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ వాళ్ళ నుంచి. 2024లో గెలిచినప్పుడు బాగా ఆడారు, 25 అంత గొప్పగా ఆడలేకపోయారు. బట్ 26లో చూస్తే కనుక ఫినామినల్గా పర్ఫామ్ చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు. అండ్ మిగతా టీమ్స్ అందరూ కూడా దే ప్లేయింగ్ క్యాచ్అప్. నెక్స్ట్ గేమ్ ఏంటి మన WPLలో అంటే ఇట్స్ DC అండ్ MI. ఇందాక అనుకున్నట్టుగా ఇద్దరు కూడా ప్రతి మ్యాచ్ గెలిస్తేనే 5 గెలుపులకు వెళ్తారు. 5 wins విల్ కైండ్ ఆఫ్ ఎన్షూర్ యూ క్వాలిఫై. సో అందరూ 5 winsకి వెళ్దాం అనుకుంటారు. అక్కడికి వెళ్ళాలంటే ఇప్పుడు ఎవరో ఒకరు ఓడిపోవాలిగా, అంటే DCO MIO 5కి వెళ్ళరు మ్యాచ్ ఓడిపోతే. ఆ టెన్షన్తో మ్యాచ్లు ఆడాలి. MI ఈజ్ డెఫినెట్లీ ద బెటర్ సైడ్. DC స్ట్రాంగ్గా ఉన్నా కూడా వాళ్ళ బ్యాటింగ్ సరిగ్గా కలిసి రావట్లేదు, అది వాళ్ళకి ప్రాబ్లమాటిక్గా మారింది. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు జీజీతో ఓడిపోయిన మ్యాచ్ ఏదైతే ఉందో లాస్ట్ ఓవర్లో 7 runs స్కోర్ చేయలేక ఓడిపోయారు చూసారా, దిస్ విల్ కమ్ టు బైట్ దెమ్ అట్ ది బ్యాక్ ఎండ్ ఆఫ్ ది టోర్నమెంట్ అని నా ఫీలింగ్. గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోయారు, అది ఖచ్చితంగా వాళ్ళకి ఇబ్బంది పెరుగుతుంది. దర్ ఇస్ నో డౌట్ ఇన్ దాట్. ఇక్కడి నుంచి అన్ని గెలిస్తే పర్లేదు, కానీ లేకపోతే బాధపడాల్సి వస్తుందేమో అనిపిస్తోంది. యూపీ వారియర్స్ కూడా దే హ్యావ్ ఎ ఛాన్స్ నౌ. జీజీ కూడా ఛాన్స్ ఉన్నా కూడా వాళ్ళు అన్నీ గెలవాలి. ఐ డోంట్ నో వై జీజీ ఈజ్ ప్లేయింగ్ ద వే దే ఆర్ ప్లేయింగ్. టూ మచ్ ఆఫ్ డిపెండెన్స్ ఆన్ దేర్ ఫారెన్ బ్యాటర్స్ లాగా మారిపోయింది. సోఫీ డివైన్, బెత్ మూనీ, యాష్లీ గార్డ్నర్, జార్జ్ అవేరమ్, వీళ్ళు రన్స్ కొడితేనే రన్స్, లేకపోతే రన్స్ లేవన్నట్టుగా తయారైపోయింది అన్నమాట పరిస్థితి. ఇది బేసిక్గా జరిగింది. WPL ఇదే జరిగింది. మన T20 సిరీస్ రాబోతోంది, దానికి సంబంధించి మన ప్రివ్యూ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. బట్ ఈ ఆర్సీబీ క్వాలిఫై అయిపోవడం మీకు నచ్చుంటే కనుక ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్తో బంతాయే. అండ్ మీ ఫ్రెండ్స్కి చెప్పండి దీని గురించి, వీడియో గురించి కమెంట్ చేయండి. మీరు ఏమనుకుంటున్నారో, డాట్ బాల్ దేవత గురించి ఏమనుకుంటారు, తను ఏ కంట్రీకి ఆడేదో మీకు తెలుసా, గుండె మీద చేసుకొని చెప్పండి. WPL స్టార్ట్ అయ్యే ముందు ఈ సీజన్ మీకు తెలుసా లారెన్ బెల్ ఏ కంట్రీకి ఆడుతుందో? అంటే అది రామ్. లెట్ మీ నో ఇన్ ది కమెంట్స్. మరొకటి మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.